నమస్తే అమ్మ. నమస్తే. అంటే కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, సెకండ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే మొదటి వివాహంలో ఏదో ఒక ఆటంకం వల్ల విడిపోవడమా, లేదంటే ఇంకొక భాగస్వామి ఆహ్, తొందరగా కాలం చేయడమా, ఇట్లాంటి కారణాలతోని పిల్లలున్న వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచనలు పెట్టుకొని ఎంతోమంది ఇప్పుడు సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే దాని గురించి మీ మాటల్లో. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అన్నది చాలా వరకు పరిపాటైపోయింది. హ్మ్. మీరన్నట్లు హ్మ్. లైఫ్ పార్ట్‌నర్ చనిపోవటం మూలాన, హ్మ్. విడాకులు హ్మ్. ఈ 2 కారణాల వల్లే సెకండ్ మ్యారేజెస్ జరుగుతాయి. అవును. ఈ బాల్య వివాహాలు ఇలాంటియన్నీ ఏనాడో పోయినియి. అవును. అంటే అప్పట్లో బాల్య వివాహాలు చేసుకోవటం వల్ల హ్మ్. వాళ్ళు తొందరగా చనిపోవటము, తర్వాత వాళ్ళు పాపం విధవలు ఉన్నారని హ్మ్. కందుకూరి వీరేశలింగం వీళ్ళందరూ కూడా వితంతు వివాహాన్ని అంతా తీసుకొచ్చారు. అవును. అదైపోయింది. హ్మ్. ఇప్పుడు ముఖ్యంగా భర్త చనిపోయి, హ్మ్. లేకపోతే విడాకులు అయినోళ్ళకి హ్మ్. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే. అది వయసు అని గూడా లేదు. హ్మ్. కొంతమంది నడి వయసులో గూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. ఇక్కడ ఏమవుతుందంటే, హ్మ్. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆకర్షణతో 4 రోజులుంటారు. హ్మ్. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలవుతున్నాయి. హ్మ్. అంటే చిన్న ఏజ్‌లో చేసుకున్న వాళ్ళకి ఆ ఎవరికైనా తేడా ఉంటున్నాయమ్మా. కొంచెం ఉండకపోవచ్చు కానీ. ఎవ్వరికైనా ఉంటున్నాయి. ఓకే. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినా గానీ, హ్మ్. కొన్ని విషయాల్లో ఆహ్, ఆడది గాని, మగవాడు గాని సంకుచితత్వంతో ఆలోచించటం. హ్మ్. ఇప్పుడు అన్నీ తెలిసే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అవును. చేసుకున్న తర్వాత గత జీవితం యొక్క ప్రభావం అక్కడ ఎందుకు పడాలి? హ్మ్. ఇష్టపడే గదా చేసుకున్నారు. అవును. అతనికో, ఆమెకో గతంలో ఒక భర్తో, లేక ఒక భార్యతోనో వాళ్ళందరితో కాపురం చేసిన వాళ్ళని తెలిసే గదా చేసుకున్నారు. హ్మ్. ఒక రోజో, 2 రోజుల్లో కాపురం చేసిన తర్వాత ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆకర్షణ తగ్గుద్దా? హ్మ్. అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళెందుకు? ఒక తోడు లివింగ్ కోసం టుగెదర్ హ్మ్. రిలేషన్స్ అన్ని కొత్తగా మొదలైనయి. హ్మ్. దాంతో ఎందుకు సంతృప్తి పడట్లేదు? హ్మ్. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండటం కోసమేగా నువ్వన్నట్టు. అవును. కానీ ఎంతమంది ఆ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారమ్మా? హ్మ్. చేసుకుంటారు. చేసుకున్నా గూడా వీళ్ళు గతంలో వీళ్ళెలా ఉన్నారో, మాతో ఎలా ఉంటున్నారో హ్మ్. అని అనుమాన రోగం పెరిగిపోతోంది. ఓకే. పొరపాటున ఎక్కడైనా వాళ్ళు తారసపడకుండా ఉండరు గదా! హ్మ్. విడాకులు తీసుకున్నోళ్ళకి. అవును. చచ్చినోళ్ళంటే మళ్ళీ రారు. కానీ ఎక్కడో ఓ చోట హ్మ్. వారో, హ్మ్. వారి తాలూకు మనుషులో హ్మ్. ఎక్కడో చోట కలుస్తారు. అవును. ఒక మాట మాట్లాడంగానే, "ఏంటి హ్మ్. వాళ్ళతో అంత మాటలేమున్నాయి? హ్మ్. ఏం మాట్లాడుకుంటున్నారు? హ్మ్. ఏంటి మళ్ళీ నాకేమన్నా అన్యాయం చేస్తారా? హ్మ్. లేపోతే నన్నేమన్నా మోసం చేస్తావా?" హ్మ్. ఇలాంటి భార్యాభర్తల మధ్య బాగా తలెత్తుతూ ఉన్నాయి. ఓకే. ఈ రకంగా వాళ్ళు ఎన్ని మ్యారేజెస్ చేసుకోవాలమ్మా? హ్మ్. ఒక చోట అండర్‌స్టాండింగ్ అనేది ఎందుకు పెంచుకోరు? హ్మ్. ఏ మనిషి ఈవెన్ మొదటి మ్యారేజ్ విషయంలో కూడా హ్మ్. వారు పెరిగిన పరిస్థితులు వేరుగా ఉంటాయి. అవును. అందరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. హ్మ్. అంతవరకెందుకు మన జీవితంలోనే మనకు ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలే ఒక రకంగా ఉండరు. అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయిలు లేకపోతే మా అబ్బాయిలు మనలాగా ఉండాలి, మన ప్రకారంగా ఉండాలి, మన అలవాట్లు వాళ్ళు తెలుసుకోవాలని ఎలా తెలుసుకుంటారమ్మా? అవును. అది పరస్పర ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటారా? దీన్ని ఆకర్షణ అంటారా? హ్మ్. ముందుగా అది నేను క్వెషన్ చేస్తా. మాది ప్రేమ అన్నప్పుడు హ్మ్. అవతలోళ్ళలో లోపాలుంటాయి. ఎందుకు సర్దుకుపోరు? అవును. అంటే ఏ మనిషైనా లోపం ఉంటది కదా! లోపాలు ప్రతి లేకుండా మనిషిలో ఎవరు ఉండరు. లోపాలుంటాయి. అవును. ఏ లోపం లేనివాడు ఈ భూమి మీద ఎవడు లేడు. హ్మ్. అసలు లోపాలు అనేది ఏర్పడి ఈ మానవ జీవితంలో రకరకాల కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు, హ్మ్. దుఃఖాలు అన్నీ అనుభవించడానికే మానవ జన్మ. అంతే. వెనక రోజుల్లో అనేవాళ్ళు, "ఏయ్! పోయి మానవుడిగా పుట్టు, హ్మ్. నరుడుగా పుట్టు." హ్మ్. ఇలాంటి శపాలు ఎందుకిచ్చారనుకున్నా? హ్మ్. నరులకు జరామరణ ఆహ్, అనేది జరామరణాలనేవి ఉంటాయి. హ్మ్. వాళ్ళు ఎన్నో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఇక్కడ అనుభవించాల్సుంటది. హ్మ్. అయి అనుభవించడం కోసం వాళ్ళు జన్మెత్తి మళ్ళీ అన్నీ అనుభవించిన తర్వాత కొంతమంది రోగాన పడి, హ్మ్. కొంతమంది ఆయుష్ తీరి చనిపోతుంటారు. ఓకే. అది వేరే టాపిక్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది.
పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. కానీ ఒక రోజు, 2 రోజులు లేకపోతే 10 రోజుల తర్వాత ఆకర్షణ తగ్గిపోయి హ్మ్. అనుమానాలు పెట్టుకుంటున్నారు. ఓకే. ఎంతోమంది. అంటే నచ్చే గదమ్మా పెళ్లి చేసుకునేది. నచ్చడం అంటే ఏం నచ్చుతున్నారు? హ్మ్. మనిషినా? ఆ! మనసునా? ఓకే. మనిషిని నచ్చే వాళ్ళకి 4 రోజులే వ్యామోహం. హ్మ్. ఆ రూపానికి ఏమన్నా అయితే? అదే మనసుకు నచ్చినోళ్ళు ఎప్పటికీ వాళ్ళతో పాటు ఉంటారు. హ్మ్. అది ఒక్కవైపు ఉండకూడదు. హ్మ్. 2 వైపులా ఉండాలి. అది. ఒక మనిషి దగ్గరగా అవుతున్నారంటే హ్మ్. వీళ్ళేమి వ్యభిచారులు కారుగా. అవును. వ్యభిచారులు అంటే కేవలం ఆడోళ్ళు కాదమ్మా. మగాళ్ళు గూడా. హ్మ్. ఇద్దరు వస్తారు. ఇద్దరూ వస్తారు. హ్మ్. చాలా మంది వ్యభిచారులు అనగానే వెంటనే ఆడోళ్ళని ఆ! అపోహపడతారు. హ్మ్. ఈ టాపిక్ మీద గతంలో మనం మాట్లాడుకున్నాం. అవును. వ్యభిచారుల గురించి కూడా వాళ్ళు చేయబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. పరిస్థితుల వల్ల కొంతమంది ఉంటారు. ఒళ్ళు హ్మ్. బలిసి కొంతమంది ఉంటారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ గురించి మనకి ఆ ప్రస్తుతం ఆ ప్రసక్తి అవసరం లేదు. హ్మ్. భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న లోపాలు వీళ్ళు, వీళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళు హ్మ్. అర్థం చేసుకోలేనప్పుడు ఇంక వివాహ వ్యవస్థకి, హ్మ్. వివాహానికి ఉన్న హ్మ్. ఆ విలువేంటి? అంతే గదా! ఇది నేనేస్తున్న క్వెషన్. హ్మ్. అయన్నీ అడ్జస్ట్ కాలేనప్పుడు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? హ్మ్. అవసరం కోసమా? ఆస్తుల కోసమా? హ్మ్. మాకు ఒక తోడు కావాలని పెళ్లి చేసుకుంటారు. హ్మ్. చేసుకున్న తర్వాత అవతల మనిషిలో ఉన్న లోపాలు వీళ్ళు స్వీకరించలేకపోతున్నారు. హ్మ్. దానివల్ల మానసిక మైనటువంటి సంక్షోభాలు మొదలవుతున్నాయి. ఓకే. ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకోవటాలు హ్మ్. ఇయన్నీ వద్దనేగా విడాకులు పుచ్చుకుంటున్నారు. హ్మ్. అంటే విడాకులు వీటి తీసుకున్న కారణాల వల్ల తర్వాత కూడా కూడా మనుషులు మళ్ళీ చచ్చిపోయినోళ్ళు, హ్మ్. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినోళ్ళు హ్మ్. ఇయన్నీ ఎంతో మంది ఉన్నారు. అవును. అయినా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుంది? మనసులో ఉందంటారా? మనుషుల్లో కాదు. హ్మ్. మనుషుల మనసుల్లో ఉంది. ఓకే. ఒకళ్ళకొకళ్ళుగా బ్రతకాలి. హ్మ్. ఒక మాటకు కట్టుబడి ఉండాలి. హ్మ్. కష్టమో నష్టమో చేసుకుంటున్నారు. మంచిగా ప్రేమతో చెప్పాలి. ఎంతమంది భర్తలు లేతే ఎంతమంది భార్యలు ప్రేమతో చెప్తున్నారమ్మా? హ్మ్. ప్రతి దానికి ముందు కేకలు, అరుపులు. అవునా కాదా? అంతే. ఎక్కడ చూసినా కూడా ఒక రామరావణ యుద్ధం హ్మ్. జరుగుతా ఉంది. హ్మ్. ఇక్కడ రామరావణ యుద్ధం కూడా అనకూడదు. సంకుల సమరం అనాలి. ఎందుకంటే రాముడు ధర్మానికి ప్రతీక అయితే రావణాసురుడు అధర్మానికి ప్రతీక. హ్మ్. కానీ సంకుల సమరం. హ్మ్. కొట్టుకు చావటమే. అంతకంటే ఇంకోటి ఉండట్లా. హ్మ్. అంతకాడికి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? 4 రోజులు అందరికీ చూపించుకొని, ఇదిగో నా భర్త, ఇదిగో నా భార్య అని హ్మ్. చెప్పి చూపించుకుంటారు. హ్మ్. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. ఓకే. అంటే తోడు కోసమే గదమ్మా పెళ్లి చేసుకునేది. మళ్ళీ ఇవన్నీ ఎందుకంటారసలు? ఎందుకొస్తుంది? అదే నేను ఇప్పుడు చెప్తోంది. అట్రాక్షన్ వల్ల అయితే సరే అది వచ్చింది అట్రాక్షన్ అడ్జస్ట్ అయితేనే 2 చేసుకున్నారు రోజుల్లో అనుకోవచ్చు. అయిపోతది. హ్మ్. 2 రోజులు కాతే 4 రోజులు, 4 రోజులు కాతే 10 రోజులు. ఆ! కానీ నిజమైన ఆ! ప్రేమ ఆ! అమరం. ఓకే. ఎప్పటికీ మాయదు. హ్మ్. ప్రేమించి హ్మ్. ప్రేమ అంటే ఆకర్షణ వేరు, ప్రేమ వేరు ఇందాకే చెప్పా. హ్మ్. నిజంగా మనసును ప్రేమించేవాళ్ళు అవతలలో లోపాలున్నా అలా హ్మ్. కాదురా ఇలా, అలా కాదండి ఇలా అని హ్మ్. చెప్పుకోవాలి. అందరికి అన్నీ నచ్చుతాయని హ్మ్. ఏమి ఉండదు. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే. ఎంతసేపు ఎదుటి మనిషిలో లోపాలు ఎక్కడున్నాయా అని హ్మ్. కాచిబెట్టి ఎతికినట్టు హ్మ్. ఎతకూడదు. ఉండొచ్చు ప్రతి మనిషిలో లోపాలున్నాయి. ఉంటాయి. అవును. నేను ఇదివరకు ఒకటి చెప్పాను. హ్మ్. ఒక్క వేలు చూపి ఒర్రులను నిన్నించ వెక్కిరించు నిన్ను 3 వేలు. హ్మ్. ఒక వేలు ఇట్లా చూపించినప్పుడు 3 వేళ్ళు నిన్ను చూపిస్తాయి. హ్మ్. అది ముందు తెలుసుకోవాలి. ఇంకా ఈ రోజుల్లో చెప్పుడు మాటలు. హ్మ్. అది కూడా కొన్ని హ్మ్. కారణాలవుతున్నాయి. అంటే వాళ్ళిద్దరికీ ఇష్టమై పెళ్లి చేసుకున్నా గూడా చేసుకున్న కుటుంబ పక్కవాళ్ళు ఆ! వాళ్ళని వాళ్ళలో లేనిపోని ఆలోచనలు పుట్టిస్తారు. హ్మ్. ఒరేయ్! నువ్వు చేసుకున్నావు. ఆయనసలు నిన్నెట్లా చేసుకున్నాడే? హ్మ్. ఆయన చాలా అందగాడు. హ్మ్. ఖచ్చితంగా ఆయనకి వేరే ఎక్కడో ఉండుంటాయి. హ్మ్. అని వాళ్ళు గోపాలకృష్ణుడే హ్మ్. మొన్న వాళ్ళతో నవ్వుతూ మాట్లాడారు. హ్మ్. వీళ్ళతో ఆహ్, ఇదేంటి చెయ్యి పట్టుకొని మాట్లాడారు. హ్మ్. ముందు వీళ్ళు పుట్టిస్తారు. హ్మ్.
అలానే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వెట్లా చేసుకున్నావు ఆయన్ని? హ్మ్. నువ్వు నువ్వు చాలా అందంగా ఉన్నావు గదా! నువ్వెట్లా చేసుకున్నావు? చేసుకొని ఇదిగో చూడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటారమ్మా. హ్మ్. అమ్మాయి అందాన్ని చూసి చేసుకుంటారు. వయసు, ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ అన్నీ చూసి చేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి వైపు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే హ్మ్. ఒప్పుకోరు. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే తల్లిదండ్రుల ఇది గూడా కొంతుంది. హ్మ్. పేర్లు అనవసరం. వెరీ రీసెంట్‌లీ హ్మ్. నేనొక అబ్బాయి నా దగ్గరకొచ్చాడు. ఓకే. నేను ఇద్దరు, ముగ్గురు సంగతి నాకు తెలుసు. పేర్లు అనవసరం. హ్మ్. పెళ్ళిళ్ళు ఫెయిల్ అయినాయి. రెండో పెళ్లి చేసుకోవాలి. హ్మ్. ఆ రెండో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు వీళ్ళు ఎవరినో ఇష్టపడతారు. హ్మ్. అవతల అమ్మాయికి పిల్లలు గాని ఎవరైనా ఉన్నారనుకో, హ్మ్. వెంటనే వీళ్ళేం చెప్తున్నారు, "రేయ్ వద్దు హ్మ్. పిల్లలున్నారు." హ్మ్. ఏ నీ కొడుకు కడుపున పుట్టిన బిడ్డల్ని అవతల వ్యక్తి స్వీకరించాలని కోరుకున్నప్పుడు, హ్మ్. అవతల వ్యక్తి పిల్లల్ని నువ్వెందుకు స్వీకరించకూడదు? మానవత్వం మర్చిపోతున్నారా? హ్మ్. మనుషులా? రాక్షసులా? ప్రేమతో దగ్గరికి తీస్తే వాళ్ళు నీ పిల్లలవుతారుగా? అవును. కంటేనే పిల్లలా? కనకుండా పిల్లలు కాదా? ఇంతమందిని కన్న భూమాత కంటే గొప్ప తల్లెవరు? హ్మ్. భూమాత నువ్వు పొట్టలో పొడిచినా, అగ్ని విస్ఫోటాలు కల్పించినా, మ మ మందులు పెట్టి కూరినా భరిస్తోందిగా. అవును. అపార్ట్మెంట్‌ల పేరుతో అది, ఇది అని కట్టుబడులు చేస్తూ పునాదులు దవ్వుతున్నారు. ఎంతంత బోరింగులేసి రిగ్గింగులు చేసి ఎంతంత హ్మ్. భూమిని బాధిస్తున్నారు. అయినా ఓర్చుకుంటోందిగా. ఈ భూమి మీద పుట్టి, ఆ హ్మ్. భూమాత పాలు అంటే అది ఏ రూపంలో వచ్చిన పాలో, పండో ఏదైనా భూమాత నుంచి భూమి నుంచి వచ్చిందేగా. అవును. వాటిని తిన్నా మీకు మానవత్వం అనేది మనుషులుగా పుట్టిన మీకు మానవత్వం విలువలు ఎందుకు తెలియట్లేదు? హ్మ్. ఎందుకు తగ్గిపోతున్నాయి? చేసుకున్న మనిషిని ఎందుకు అర్థం చేసుకోరు? హ్మ్. లోపం ఒక్క చోట లేదమ్మా. లోపం అన్ని వైపులా ఉంది. అలాంటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాకండి. హ్మ్. చేసుకొని హింసించవాకండి. ఓకే. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సమాజం గూడా ప్రశాంతంగా ఉంటది. మీకెక్కడైతే లోపాలు మొదలవుతాయో, అప్పుడు 10 మంది నోళ్ళల్లో నానటమే కాకుండా, అందరి దృష్టిలో హీనమవుతారు. వీళ్ళకిది మామూలేలే అంటారు. హ్మ్. తర్వాత కొంతమంది ఈ మధ్య ఆడవాళ్ళు, హ్మ్. ముఖ్యంగా ఆడోళ్ళేనమ్మా. ఆడోళ్ళ పేరే చెప్తున్నా. హ్మ్. మగోళ్ళలో గూడా విశాల హృదయం ఉంది గానీ, హ్మ్. ఆడోళ్ళకున్న కుళ్ళు మనస్తత్వం ఎక్కడా లేదు. అది మొన్నటిదాకా అది పాపం భర్త లేదు. అప్పుడు బానే ఆదరిస్తారు. ఆ! ఎప్పుడైతే ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుందనుకో, హ్మ్. దొంగ మొండ పెళ్లి చేసుకుంది. హ్మ్. వీళ్ళు 10 మందితో అంటే పడుకుంటారు మధ్యలో. అహా! కష్టపడుతుంటే పాపం అంటారే! మరి సుఖపడుతుంటే ఎందుకు అదేంటంటే సంతోషంగా అది ఉందనుకోరు? పాపం అంటం గూడా గాదు. హ్మ్. వాళ్ళు మేము బాగున్నాము, వాళ్ళు బాగాలేరు హ్మ్. అని జాలి నటిస్తారు. హ్మ్. వాళ్ళు మళ్ళీ బాగుపడితే చూడలేరు. హ్మ్. అదే వాళ్ళ పిల్లలకో, హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళకో, వాళ్ళ పిల్లలకో ఏదన్నా లోపం జరిగిందనుకో, హ్మ్. అప్పుడు ఆ! వీళ్ళకి మానవత్వం లేదు. హ్మ్. నాకు మా అమ్మాయి చాలా మంచిది. మా హ్మ్. చెల్లి చాలా మంచిది. మా అక్క చాలా మంచిది హ్మ్. అని చెప్తారు. హ్మ్. ఏదైనా తన దాకా వస్తే హ్మ్. అని అంటారు. ఇప్పుడు పెళ్లి అన్నదానికి కొన్ని గుర్తులు. హ్మ్. ఈవెన్ విడోనైనా పిలిచి కూర్చోబెట్టి అన్నీ జేస్తారు. హ్మ్. పూజలకు పిలుస్తారు. అన్నిటికి పిలుస్తారు. హ్మ్. కానీ పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆ హ్మ్. వ్యక్తికి హ్మ్. ఆదరణ లభించట్ల. హ్మ్. సమాజం మారిందన్నారు. హ్మ్. చెడు వైపు మారుతుంది. హ్మ్. మంచి వైపు మారట్లా. అంటే ఎంతో టెక్నాలజీ పెరిగి ఎంతో అన్నీ ముందుకెళ్తున్నాము పెరుగుతున్నాయి. అని ప్రతి దాన్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఆ! ఆపాదించుకుంటున్నారు. హ్మ్. ప్రప ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. హ్మ్. మార్పు కావాలి అంటున్నారు. హ్మ్. మాకింకా సమాజం గొప్ప మారుతుంది. జీవితం కానీ ఇందులో గావాలనుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇంకా వెనకబడే ఉంది? కుత్సితమైన బుద్ధి. హ్మ్. కుళ్ళు బుద్ధి. హ్మ్. ఎవరు బాగుండకూడదు. నేనే బాగుండాలి. హ్మ్. లేదా మేమే బాగుండాలి. మేమనుకున్నోళ్ళే బాగుండాలి. హ్మ్. ఈ దిక్కుమాలిన బుద్ధి ఎప్పుడు పోతదో సమాజం గూడా బాగుపడుతది. హ్మ్. మనసుతో స్వీకరించండి వాళ్ళని. ఎవరికెప్పుడు ఏం జరుగుతదో ఎవరికీ తెలీదు. అవును. ఈరోజు కరోనా కాలంలో ఎంతోమంది భర్తలను కోల్పోయారు. భార్యలను కోల్పోయారు. హ్మ్.
ఏది నేను చెప్పేది విడాకులోళ్ళు కాకుండా. అవును. మరి వాళ్ళు ఒంటరిగా బతుకుతారు. హ్మ్. సమాజం బతకనిస్తోందా? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద కళ్ళు పడుతున్నాయి గదా! వాళ్ళ పక్కలోకి రావాలి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. హ్మ్. వాళ్ళు బాగుపడకూడదు. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ మీద ఒకటికి 2 చెప్పటం, హ్మ్. వాళ్ళని విడదీయాలని చూడటం. అసలు సంగతి ఏందంటే, ఆ సదరు ఆడవాళ్ళున్నారే, వాళ్ళని ఒక రకంగా మగోళ్ళు గూడా ప్రభావితం జేస్తారు. హుహు. ఎందుకంటే వాళ్ళకి దక్కలేదు. వేరెవరికో దక్కింది. హ్మ్. ఇయన్నీ పరిగణనలకు తీసుకొని ఎప్పుడైతే ఆడది గాని, మగవాడు గాని ప్రవర్తిస్తారో హ్మ్. అక్కడ అశాంతి, సంక్షోభం, హ్మ్. ఇంకా వాళ్ళకి దిక్కుమాలిన ఆలోచనలని హ్మ్. పుట్టటం, హ్మ్. అవి ఏ విపరీతమైన పరిణామాలకి దారితీస్తాయని ఎవరూ చెప్పలేరు. ఇది నేటి సమాజంలో హ్మ్. ఉన్న దుస్థితి. హ్మ్. ఇప్పుడు చిన్న ఏజ్‌లో చేసుకున్నారు, మధ్య వయసులో చేసుకున్నారు అనంటే ఒక సరే అనుకోవచ్చు. అంటే కొంత ఏజొచ్చి ఓల్డ్ ఏజ్‌కొచ్చిన తర్వాత గూడా ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటున్నారు. చేసుకోవడం తప్పనట్ల. కానీ చేసుకున్న తర్వాత తన పిల్లలకే పిల్లలుంటారు. ఆ ఏజ్ వాళ్ళుంటారు. సో, ఇప్పుడు ఈ చేసుకున్న వాళ్ళ పైన వీళ్ళ ప్రభావం ఎలా ఉంటదంటారు? అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నిజంగా? ఇంతవరకు మనం మాట్లాడుకున్న వాటిల్లో ఇది గూడా అది ఒకటా? గూడా ఉంది. ఆ! స్వీకరించలేకపోతున్నారు. హ్మ్. కేవలం ఆ వ్యక్తులు మాత్రమే కావాలి. హ్మ్. కానీ హ్మ్. మళ్ళీ కొంతమంది తమ వ్యక్తుల్ని బాగా చూసుకోవాలి. హ్మ్. కానీ అవతల వ్యక్తిని హ్మ్. స్వీకరించలేకపోతున్నారు. అంతే గదమ్మా! హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వయసైపోయిన తర్వాత పెళ్ళిళ్ళు ఎందుకవుతున్నాయి? హ్మ్. తోడు కోసం. తోడు కోసమే గదా! ఎవరైనా పిల్లలు తోడు. ఆ! ఎవరుంటున్నారమ్మా? అందరూ బోయి విదేశాల్లో కూర్చుంటున్నారు. హ్మ్. లేపోతే మా దగ్గరకొచ్చి బతకండి అంటున్నారు. హ్మ్. అక్కడ బతుకు ఒక బతికేనా? ఎక్కడో తల్లిదండ్రులను ప్రేమగా, గౌరవంగా చూసే కొన్ని కొంతమంది పిల్లలున్నారు. హ్మ్. వాళ్ళకి ఉదాహరణ నా పిల్లలే. హ్మ్. వాళ్ళు మమ్మల్ని ఏమి ఆశించరు. హ్మ్. మేము సంతోషంగా ఉండాలని చూస్తారు. కానీ 100కి 90 పాళ్ళు తల్లిదండ్రులని వాళ్ళ హ్మ్. పిల్లల్ని పెంచే ఆయాలుగా హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలకి పోతే వాళ్ళ ఇల్లు నిర్వహించుకోవటానికి, చూసుకోవటానికి హ్మ్. కట్టు బానిసలను చేసేస్తున్నారు. హ్మ్. వాళ్ళు మనుషులే. వాళ్ళకి మనసులో కొన్ని కోరికలుంటాయి. హ్మ్. వాళ్ళు ఏదో షేర్ చేసుకోవాలి హ్మ్. అని అనుకుంటారని ఎందుకు అనుకోరు? అంటే ఇక్కడ మళ్ళీ భర్త లేని వాళ్ళు, భార్య లేని వాళ్ళ సంగతి. హ్మ్. ఇంక వాళ్ళిద్దరూ ఉంటే, హ్మ్. వాళ్ళిద్దరూ ఏదో ఒక జైల్‌లో ఉన్నట్టు. హ్మ్. బంగారు పంజరాలని. హ్మ్. అక్కడికి పోయి వాళ్ళు సెటిల్ అయిపోయి, వీళ్ళని పిలిచి పిల్లల మీద ఉన్న భ్రమతో, పిల్లల మీద ఉన్న ప్రేమతో హ్మ్. వీళ్ళు అక్కడికి పోయి కూర్చుంటే, హ్మ్. వాళ్ళు కట్టు బానిసలు చేసి 100కి 90 మందమ్మా. హ్మ్. ఇంకా చెప్పాలంటే 99 మంది. హ్మ్. ఏ ఒక్కళ్ళ కుటుంబంలోనో మంచి పిల్లలు. హ్మ్. నా పిల్లల్లాగా. అట్లా అందరిళ్ళలో లేరు. హ్మ్. అందుకే నేను అక్కడ ఏముంది? ఇక్కడ హ్మ్. లేనిదేంటి? హ్మ్. అని ఒక అర్థం వచ్చేట్టు ఒక కవిత రాశా. హ్మ్. చెప్పనా అమ్మా? భరత భూమి ఇది రత్నగర్భ ఇది. హ్మ్. సకల శాస్త్రములు పుట్టినిల్లు ఇది. చదువంగ రాని చదువు లేదిక్కడ. నేర్వంగ రాని విద్య లేదిక్కడ. అన్నీ ఉండి కూడా అది ఏమి లోపమో. మాత పితరులకు ఇచ్చట గత జన్మ శాపమో. కడుపార బిడ్డలను కనిగూడ వారెవరు కనులార మురిపాలు చూడలేకున్నారు. పదవులందు ఎన్ని మెట్లెక్కినా గాని సొంత వారికి అంటే కొంచెం ముదము ఇవ్వకున్నారు. అంటే సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇంట గెలవని వాడు రెచ్చ గెలిచిన ఏమి ఫలమింక. వానికెప్పుడు సుఖమింక. ధనరాశులే గాని బ్రతికేది అచ్చట. హ్మ్. మమతానురాగాల కొరవలేదిక్కడ. అన్నదమ్ముల ప్రేమ, ఆలుబిడ్డల మమత, తల్లిదండ్రుల కరుణ, బంధుమిత్రుల స్మరణ. ఎవ్వారికి ఏదైనా లోటు లేదిక్కడ కనుక నిజసీమలను వదిలిపోయేటి ఓ యువత పరదేశ మైకల్లో పాకులాడక మీరు మిమ్ముగన్న మీ భూమి మరువకండి చాలు. ఎవరి మాతృభూమి వారిదే. అవును. మన మాతృభూమి గూడా చాలా హ్మ్. గొప్పది. హ్మ్. భరత భూమి ఇది రత్నగర్భ ఇదంటే రత్నాలంటే కేవలం రత్నాల రాసులు కాదు. డైమండ్సు ఇవే మాత్రమే కాదు. రతనాల వంటి మేధలున్న రత్నగర్భ నా భూమి అని హ్మ్. ఒక దాంట్లో రాశా. హ్మ్. పుణ్యభూమి నా దేశం. నాదే భారతదేశం.
సకల శాస్త్ర పారగతులకు ఆలవలం ఈ దేశం. ఉమ్, శాస్త్రం పుట్టింది ఇక్కడ, శాస్త్రం పట్టింది ఇక్కడ, కావ్యం పుట్టింది ఇక్కడ, కవనం వెలిసింది ఇక్కడ. రతనాల వంటి మేధలున్న రత్నగర్భ నా భూమి, ఉమ్, 64 కళలకు పీఠమైన పుణ్యభూమి, నాట్యశాస్త్ర రీతులకు వేదికైన దివ్య భూమి. అటువంటి భూమి నాది అని ఎంతో గర్వంగా సగర్వంగా చాటి చెప్పుకున్నాను నేను. ఉమ్. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై హిందుస్థాన్. ఉమ్. నా భారతదేశం నాకు చాలా గొప్ప. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన మాటకి పెళ్ళిళ్ళు చేసుకోండి వద్దలేదు, ఉమ్. కానీ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి. చిన్నవారైనా పెద్దవారైనా, మొదటి పెళ్ళైనా రెండో పెళ్ళైనా, మీ పరిస్థితులను అవతల వాళ్ళు స్వీకరించినట్టే వాళ్ళ యొక్క సంతతిని స్వీకరించండి. ఒకరికొకరుగా ఉండండి. బ్రతుకు చాలా చిన్నది, ఉమ్. చాలా చిన్న జీవితం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు తల్లి.